అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్ ఇదిగా ఉన్నారు. బట్ సోషల్ మీడియా సిక్‌నెస్ అనేది ఒకటుంటది. ఇందాక మనం చెప్పుకున్నట్టే అంటే ఒక 90 మంది పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వచ్చు. కొన్నిట్లికి 50, 50 ఉండొచ్చు. కొన్నిట్లికి 10, 90 ఉండొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. బట్ మీరు ప్రతి నెగెటివ్ కామెంట్ చదువుతారా? కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నా తీసుకుంటారా అట్‌లీస్ట్? టు బి వెరీ ఫ్రాంక్, నేను అంతగా కామెంట్స్ చదవను. చదవరేది. హ్మ్. పాజిటివ్ ఎక్కువ అంటే నేను ఎక్కువ చదవను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా నెగెటివ్ ఉంటే కొంచెం ఎంత కాదన్నా, ఎంత పట్టించుకోకపోయినా కొంచెం బాధేస్తది. హ్మ్. సో, ఎఫెక్ట్ అవుతారేమో అన్న అవుతారు. అంటే హ్మ్. వి ఆర్ ఆల్ హ్యూమన్స్. ఆ ఎమోషన్స్ అన్నీ యెస్. యెస్. మనలో ఉంటాయి కాబట్టి బట్ అంటే కొన్ని రోజుల తర్వాత అన్నా అలవాటు అయిపోద్ది కదా మనకి. అలవాటయిపోతది. హ్మ్. డెఫినెట్‌లీ అలవాటయిపోయింది. హ్మ్. ఇప్పుడు చూసి అనే ఒక ఇదొస్తది. హ్మ్. బట్ స్టిల్ ఎక్కడో అంటే నేనేం చేయకుండా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు? అయ్యో! నేను ఎలా బ్యాక్ ఆఫ్ ద ఏదైనా మైండ్ ఎక్కడ ఉంటది ఉంటదా? అది. హ్మ్. బట్ రైట్ నౌ ఇంకా నేను నా వర్క్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాను కాబట్టి నేను అట్లా కమెంట్స్ అదంతా ఎక్కువ చదవను. కానీ కొన్ని అంటే కొన్ని కొన్ని కామెంట్స్ హ్మ్. చాలా వాలిడేటెడ్‌గా ఉంటాయి. అంటే ఆ! మనం ఏం చేసామో దాని గురించే మాట్లాడతారు. హ్మ్. మనకి అక్కడి నుంచే వస్తది. హ్మ్. అంటే మన ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. హ్మ్. హ్మ్. కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అనుకోవచ్చు హ్మ్. ఒక రకంగా. క్రిటిసిజం ఉంటది. బట్ హ్మ్. కన్‌స్ట్రక్టివ్‌గా ఉంటది. అంటే నువ్వు చేసిన దాంట్లో ఇది బాలేదని చెప్పి హ్మ్. ఒక్కో లాంగ్వేజ్‌లో చెప్తా ఉంటారు. సో, అలాంటివన్నీ అట్‌లీస్ట్ తీసుకుంటారా? లేకపోతే అసలు అంటే అంటే మనకి ఏం చేస్తున్నామో మనం ముందుకెళ్ళాలని తెలియాలంటే అయి అవసరం కదా! యాహ్! యాక్చువల్‌గా. యాహ్! డెఫినెట్‌లీ. ఫీడ్‌బ్యాక్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు అట్‌లీస్ట్ మీరు? ఫీడ్‌బ్యాక్ ఆహ్, మా ఇంట్లోనే అంత పెద్ద ఎక్స్‌పీరియన్స్‌డ్ క్రిటిక్ ఉన్నప్పుడు ఇంకా నాకు ఎవరు? నాన్న? మా నాన్నగారు. ఆ! నేనేదన్నా చేస్తున్నా గూడా గుడ్. కీప్ ఇట్ అప్ అంటారాయన. హ్మ్. చేయకపోతే ఇంత అసలు ఇది అని చెప్పి ఇంకెక్కువ చెప్తారు. సో, హ్మ్. క్రిటిసిజం మా డ్యాడీ ఇంకెక్కువ చెప్తారు మోర్ దెన్ హ్మ్. అప్రిసియేషన్. బికాజ్ హీ థింక్స్ దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. అండ్ హ్మ్. యాహ్! మేబీ క్రిటిసిజం ఆయన ఇవ్వడం వల్లనే నేను ఇంకా ఎక్కువ పుష్ చేసుకుంటానేమో. హ్మ్. ఆయన ఒకవేళ ఎక్కువ అప్రిషియేట్ చేసేస్తే నాకు కూడా నెత్తికెక్కేస్తదేమో ఎవరికి హ్మ్. తెలుసు. సో, హ్మ్. మా నాన్న మై ఫాదర్ ఇస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. హ్మ్. అండ్ టు బి వెరీ ఆనెస్ట్ ఐ యామ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. నన్ను వేరే ఓకే. వాళ్ళు నెగెటివ్‌గా పెట్టే లోపల నేనే అనేసుకుంటా. ఏ ఛీ! ఈ ఫ్రేమ్‌లో నేను గలీజున్నా, నేను తగ్గాలి. హ్మ్. ఛీ! ఇది ఇలా చేయకుండా అలా చేసుంటే బాగుండేది. అలా నాకు నేను చాలా అనుకుంటా. అండ్ హ్మ్. నన్ను నేను స్క్రీన్‌లో చూసుకోవడం నాకు కొంచెం ఆక్వర్డ్ అయిపోతా నేను. ఓకే. ఐ కాంట్ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఆన్ అ సినిమా స్క్రీన్ ఆర్ ఎనీథింగ్. చాలా ఆక్వర్డ్ ఇప్పుడు అయిపోతది. కూడానా? ఇప్పటికి కూడా అంటే అప్పుడు నేను చేసేటప్పుడు నా మైండ్ సెట్ ఒకటుంటది. చూసేటప్పుడు కొంచెం వేరే మైండ్ సెట్ వచ్చి, అరే! ఇది అలా చేసుంటే బాగుండేదే హ్మ్. షిట్ అని అలా వచ్చేస్తది. హ్మ్. సో, మై బిగ్గెస్ట్ క్రిటిక్ ఇస్ మై ఫాదర్ అండ్ మై సెల్ఫ్. హ్మ్. అండ్ షూర్ కొన్నిసార్లు జనాల కామెంట్స్ కూడా దే డూ రీచ్ టు మీ. హ్మ్. నిజంగా సెన్సిబుల్ అనిపిస్తే డెఫినెట్‌లీ అది తీసుకుంటారు. హ్మ్. డెఫినెట్‌లీ తీసుకుంటాను. అది హ్మ్. తీసుకోకపోతే నేను ఇంకా ఈ ఈ వర్క్‌లో ఈ వర్క్ స్పేస్‌లో ఉండడం ముందుకెళ్ళడానికి వేస్ట్. వర్క్ స్పేస్‌లో ఉండడం వేస్ట్. రెండోదేంటంటే మనకి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదా! ఇప్పుడు వెరీ ట్రూ. మీరంటున్నారు. మనకు తెలిసేది ఆ! అలానే. మనకి ఒక్కోసారి మనమే నచ్చేస్తాము. ఆ! బట్ జనాలకి ఎందుకు నచ్చట్లేదు ఆ! అనేది ఎందుకు నచ్చట్లేదని హ్మ్. చెప్తే బావుంటది. ఆడేదో ఒక ఏదో వేరే బూత్‌లో అయి పెడితే అది ఓకే. ఊరికే అది ఇగ్నోర్ చేయాలి. బట్ అవి మాత్రం నిజంగా సెన్సిబుల్ అనిపిస్తే డెఫినెట్‌లీ క్రిటిసిజం హ్మ్. అనేది చాలా ఇంపార్టెంట్ యెస్. మన లైన్ ఆఫ్ వర్క్‌కి. హ్మ్. బికాజ్ జనాలు వి హావ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేము సినిమాలు చేసేదే జనాల కోసం. హ్మ్. సో, హ్మ్. వాళ్ళకేం నచ్చుతుంది, వాళ్ళకేం నచ్చట్లేదు హ్మ్. అనేది డెఫినెట్‌లీ తీసుకోవాలి. అండ్ నేను యెస్. ఐయామ్ ఓపెన్ టు టేకింగ్ క్రిటిసిజం. హ్మ్. ఐయామ్ నాట్ ఓపెన్ టు టేకింగ్ నెగటివిటీ. యెస్. 2 డిఫరెంట్ థింగ్స్. అదే నేనంటున్నాను. యాహ్! హ్మ్. సో, హ్మ్. క్రిటిసిజం అంటే నేను చేసే వర్క్ ఇంకా ఇలా చేసుంటే బాగుండేది అని చెప్పడం విచ్ ఇస్ అబ్సల్యూట్‌లీ ఫైన్. నేను చేసేదే యెస్. జనాలు జడ్జ్ చేయడం హ్మ్. కోసం. హ్మ్. హ్మ్. నెగటివిటీ అంటే అది అనవసరంగా మాట్లాడతారు చూడు. అది అదే అసలు నేను అంటుంది కూడా. కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది యాహ్! యాహ్! మాట్లాడుతున్నాను అందుకని డన్. చెప్పేసి. యాహ్!